వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక 2 BHK ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి రామర్పాడు. ఇప్పుడు మనం చూస్తుంది కూడా మనకి గ్రౌండ్ వచ్చేసి షాప్స్ అండి. మనకి సేల్కి ఉన్న ఫ్లోర్ అయితే మాత్రం 2nd ఫ్లోర్ అండి. హైవేకి జస్ట్ 3వదేనండి. ఇది ఓన్లీ బైక్ పార్కింగ్తోనే మనకి సేల్ అండి. ఇది ఓల్డ్ అయితే మాత్రం ఒక 22 ఇయర్స్ అయితే ఓల్డ్ అండి. కానీ హైవేకి చాలా దగ్గర అండి. ఇప్పుడు మనం చూస్తుంది కూడా హైవేకి 3వదండి. ఇది నేషనల్ హైవే అన్నమాట. ఇక్కడ నుంచి మనకి 3వదండి అపార్ట్మెంటు. లొకేషన్ అయితే రామర్పాడు. ఇది మంచి కమర్షియల్ ఏరియా అండి. మనకి సేల్కున్న ఫ్లోర్ అయితే మాత్రం 2nd ఫ్లోరు. ఫేసింగ్ అయితే ఈస్ట్ అండి. కానీ మనకి లిఫ్ట్ అయితే లేదండి. ఓన్లీ బైక్ పార్కింగ్తోనే. ల్యాండ్ షేర్ అయితే మాత్రం 32 గజాల దాకా అయితే ల్యాండ్ షేర్ ఉందండి. అంటే మనకి ఇక్కడ గజం వచ్చేసి దగ్గరగా 70-80 వేలు ఉందండి. మనకి కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గానే వస్తుందండి. కానీ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ ఏంటంటే మనకి లిఫ్ట్ అయితే లేదండి. కార్ పార్కింగ్ లేదు, లిఫ్ట్ లేదు. ల్యాండ్ షేర్ అయితే మాత్రం 31 గజాలండి. ఫేసింగ్ అయితే మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి ఇండివిజువల్ టైప్లో మనకి ఎంట్రన్స్ కూడా గేట్ పెట్టి ఉంటుందండి. చూస్తున్నారు కదండి. ప్లాట్ అయితే చాలా బాగుందండి. ఎస్ఎఫ్టీ పరంగా అయితే టోటల్గా 650 వస్తుందండి. ప్లింత్ ఏరియా వచ్చి 600, కామన్ బైక్ పార్కింగ్తో కలిపి 50 వస్తుందండి. టోటల్గా వచ్చి 650 వస్తుందండి. ల్యాండ్ షేర్ అయితే మాత్రం 31 గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ అండి. అంటే మనకి ఇంచుమించు ల్యాండ్ కాస్ట్కే ఈ ప్లాట్ అయితే మనకి కాస్ట్కి వస్తుందండి. ప్రజెంట్ రెంట్ అయితే మాత్రం 7,000 ఇస్తున్నారండి. ఎవరన్నా రెంటల్ పర్పస్ ఇచ్చుకున్నా కూడా 7,000 అయితే రెంట్లు వస్తాయి. అలాగే మనకి ఆఫీస్ పర్పస్ కూడా ఉపయోగపడుతుందండి ఇది. ఎందుకంటే హైవేకి 3వదే కాబట్టి ఈ ఫ్లాట్కి పంచాయతీ ప్లాన్ ఉందండి. మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. అంటే ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే వస్తుందండి. ఎందుకంటే పంచాయతీ ప్లాన్కి నేషనల్ బ్యాంక్ ఎవరు, ఓన్లీ ప్రైవేట్ వాళ్ళు మాత్రమే ఇస్తారండి. దీని కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి. చూస్తున్నారు కదండి. ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది. కిచెన్ కానీ అలాగే హాలు, బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయండి. అలాగే నార్త్ ఈస్ట్ కూడా మనకి బాల్కనీ వచ్చిందండి. ఇండివిజువల్గా ఉంటుందన్నమాట. ఫ్లోర్ అయితే మాత్రం 2nd ఫ్లోర్ అండి. చాలామంది హైవేకి దగ్గరలో కావాలనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. కానీ లిఫ్ట్ అయితే మాత్రం లేదండి. దీని కాస్ట్ వచ్చేసి కేవలం 25 లక్షలు మాత్రమేనండి. 25 లక్షలకి మనకి ఈ ఫ్లాట్ అయితే సొంతం చేసుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.